కాపాడండి, నన్ను కాపాడండి బాబాయ్. అయ్యో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నేను చచ్చిపోతాను బాబాయ్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. హాయ్ ఈశ్వర్, నువ్వా? హాయ్ కైలాష్. కైలాష్, నువ్వు చెప్పిన కేసులేనా? కామెడీ విలన్లా ఉన్నాడు, ఇలా వదిలేసావేంటి? మడిచి మూలపడేచ్చుగా. మడిచి పడేస్తారా నన్న? ఎవరైనా నువ్వు? మావయ్య మర్చిపోయావా? మన ఈశ్వర్ గుర్తుపట్టా? డాక్టరా? ఏంటో నాకెవరూ గుర్తు రావట్లేదు. ఈ ఇంట్లో ఎవరు చూసినా భయంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. పోయినసారి ప్యాంటుతో వచ్చినప్పుడు తలపాగుతో వస్తాడని నేను ఏమైనా కలగన్నానా? అయ్యో అదేమిటి? ఏం లేదు, చిన్న ట్రీట్మెంట్. నువ్వేంటి వేషం మార్చావు, ఫోన్లకు దొరకవు, ఏమైపోయావు? కైలాష్, నీ ఫోన్ వచ్చినప్పుడు అయ్యప్పకొండ మీద ఉన్నాను. కిందకు వచ్చాక విషయం తెలిసింది. తెలిసిన వెంటనే అక్కడి నుంచి నేను వాయు వేగంతో ఈయన ఏంటాడు, ఇదో పెద్ద టెన్షన్ పార్టీ కదా. ఈయన కాదు. వీడా మళ్ళీ వచ్చాడే. లోగడ 6 రోజులు ఉన్నందుకే ఆయుర్దాయం సగం తిన్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాడో? దిగులు పడకండి, ఎక్కువ రోజులు నేనే ఉండను. కానీ అందరినీ కరెక్ట్ చేశాకే పోతాను. కరెక్టా? కరెక్ట్. ఇంతవరకు బాగానే ఉంది. ఇక మీద ఏమన్నా జరిగిందో నేను చూసుకుంటా బసయ్యా. నువ్వు చూసుకుంటావా? ఏమే పో లోపలికి, పో లోపలికి. గెటప్ మారింది కానీ క్యారెక్టర్ మారలేదే. రావే లోపలికి రా. ఒట్టి సందేహ ప్రాణి. ప్రాబ్లం మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి వల్ల కాదు. తోటమాలి మనవరాలు ఉందే దుర్గా, తన వల్లే ప్రాబ్లం. తోటమాలి మనవరాలు దుర్గ వల్ల? నీ ప్రియమైన భార్య గంగాదేవి ఎక్కడా?